హలో ఎవరివన్, మైసెల్ఫ్ తిరుమలేష్ నాయుడు. నేను రీసెంట్గా ఒక జొమాటో డేటా సెట్ క్యాగల్ నుంచి డౌన్లోడ్ చేసి ఈ జొమాటో టాస్క్ అనే ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ కింద నేను జొమాటో టాస్క్ని చేశాను. ఇందులో ఈరోజు ఈ వీడియోలో పెట్టడానికి కారణం ఇందులో కొన్ని టాపిక్స్ నేను ఏం వర్డ్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనిషియల్గా టాపిక్స్ మనం కవర్ చేస్తుంది పేజినేషన్, మాంగోడిబి అంటే ఏంటి, మాంగోడిబి అట్లాస్ అంటే ఏంటి, సూపర్బేస్ ఎస్క్యూఎల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఈవెంట్స్, హౌ ఈవెంట్స్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాము, ఈవెంట్ లూప్ని ఎలా వాడతాము, అప్లికేషన్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, హుక్స్ అంటే ఏంటి, హుక్స్ అంటే బేసికల్లీ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, ట్రిగర్స్ అంటే ఏంటి, మనం ఎక్కడ వాడతాం, అసలు కాల్ బ్యాక్ ఫంక్షన్స్ని నా ప్రాజెక్ట్లో నేను ఎక్కడ వాడాను, ఇంకా రిజిస్టర్, అన్రిజిస్టర్, సబ్స్క్రైబ్, అన్సబ్స్క్రైబ్, ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాను ఈరోజు. ఇనిషియల్గా మన ప్రాజెక్ట్ చూస్తే ఇది జొమాటో టాస్క్ ప్రాజెక్ట్, ఇది హోమ్ పేజ్. మనం ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తుంటే అది పేజ్ 2, పేజ్ 3, పేజ్ 4 అలాగా పేజెస్ని షిఫ్ట్ అవుతుంది. ప్రీవియస్ బటన్ క్లిక్ చేస్తున్నాం. ప్రీవియస్ బటన్ క్లిక్ చేసినప్పుడు పేజ్ 2కి వచ్చింది. ఇప్పుడు నార్మల్గా ఇదొక రెస్టారెంట్ ఉంది, ఒనియస్టా అని. ఇందులో ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు క్లిక్ చేస్తుంటే వేరే పేజ్కి వెళ్తుంది. ఇది అసలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనం యాక్చువల్గా మన కోడ్లోకి వస్తే ఇది మా బ్యాక్ ఎండ్ కోడ్. ఇందులో స్టార్టింగ్ పేజినేషన్ అంటే ఏంటంటే, నార్మల్గా పేజినేషన్ is a technique to split large data set into smaller chunks, making data easier to process and improve performance. మనకి ఇప్పుడు నేను బ్యాక్ ఎండ్లో నా క్యాగల్ని డౌన్లోడ్ చేసిన డేటా సెట్ అనేది చాలా పెద్ద, చాలా హ్యూజ్ డేటా సెట్ ఇది. అందులో నేను రెస్టారెంట్ని హోమ్ పేజ్లో పెట్టాలంటే టోటల్గా నాకు ఒక 2000-3000 స్క్రోలింగ్ చేయాలి. 2000 రెస్టారెంట్స్ ఉంటాయి, నేను మొత్తం టోటల్ స్క్రోలింగ్ చేయాలి. అలా చేయకుండా ఇందాక నేను పేజినెస్ని వాడిన. పేజినెస్ని వాడడం ఏమైందంటే యూజర్కి ఇంటరాక్టివ్గా ఉంది, పెర్ఫార్మెన్స్ కూడా పెరిగింది. ఆ పేజినెస్ నేను ఎక్కడ వాడానంటే ఈ యాప్ డాట్ గెట్ ఏపీఐ రెస్టారెంట్స్ ఉంది కదా, ఇది నా ఏపీఐ. ఈ ఏపీఐ నేను ఫెచ్ చేస్తే నాకు టోటల్ రెస్టారెంట్స్ని ఇస్తుంది. నేను ఆ మొత్తం రెస్టారెంట్స్ని తీసుకోకుండా ఇచ్చిన రెస్టారెంట్స్ని ఇలాగ పేజినేషన్ వాడి స్టార్టింగ్ పేజీకి 9 రెస్టారెంట్స్ పెట్టేటట్టు పెట్టాను. ఇది పేజ్ నెంబర్. పేజ్ నెంబర్ని ఆ క్లిక్ చేసిన ప్రీవియస్ బటన్, నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నప్పుడు ఒక పేజ్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, అప్పుడు పేజ్ నెంబర్ 2కి వెళ్తుంది. ప్రీవియస్ కొడుతుంటే డిక్రిమెంట్ అవుతుంది, అప్పుడు -1 పేజ్ అవుతుంది. ఆ డీటెయిల్స్ వచ్చేలాగా నేను అక్కడ ఫెచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మాంగోడిబి. మాంగోడిబి అంటే ఏం లేదు. మాంగోడిబి అనేది నో ఎస్క్యూఎల్ డేటాబేస్. అది స్టోర్స్ జేసన్ లైక్ ఫార్మాట్. జేసన్ లైక్ ఫార్మాట్ అంటే కీ వాల్యూ పేర్స్లో స్టోర్ చేస్తుంది మనకి. మాంగోడిబి అట్లాస్ ఏంటంటే, మాంగోడిబి అట్లాస్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అనమాట. క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అంటే మనకి ఆటోమేటిక్గా బ్యాకప్ ఉంటుంది, సర్వీసెస్ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటాయి, గ్లోబల్ యాక్సెసిబిలిటీ ఉంటుంది. మనం ఇది ఆన్లైన్ క్లౌడ్ స్టోరేజ్ కాబట్టి మనం ఎప్పుడైనా సరే డేటాని ఆన్లైన్ ద్వారా రన్ చేసుకోవచ్చు. అంటే డిప్లాయ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. నేను మాంగోడిబి కనెక్షన్ ఎక్కడ ఇచ్చినంటే ఇది మా కాన్స్ట్ మాంగో క్లయింట్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ ఐడి రిక్వైర్ మాంగోడిబి. ఇక్కడ మాంగోడిబిని రిక్వైర్ చేసుకున్నాను. ఇనిషియల్ మాంగోడిబి ఎక్కించాలనుకుంటే npm i మాంగోడిబి అని మాంగోడిబిని ఇన్స్టాల్ చేశాను నా దీంట్లో. ఇక్కడ నేను నా డేటాబేస్ నేమ్, డేటాబేస్ కనెక్షన్ నేమ్ ఇక్కడ ఇచ్చాను. ఇచ్చాక ఈ క్లయింట్ నేమ్ ద్వారా ఈ db ఈక్వల్ టు క్లయింట్ డాట్ db నేమ్ అండ్ రెస్టారెంట్ db డాట్ కలెక్షన్ నేమ్ ఇక్కడ రెండు ఇచ్చి మాంగోడిబితో కనెక్షన్ చేశాను. థర్డ్ టాపిక్ ఈస్ సూపర్బేస్ ఎస్క్యూఎల్. సూపర్బేస్ ఎస్క్యూఎల్ అనేది ఓపెన్ సోర్స్ ఫైర్ బేస్ ఆల్టర్నేటివ్ అనమాట. దట్ ప్రొవైడ్స్ ఎస్క్యూఎల్ బేస్డ్ డేటాబేసెస్. అంటే పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ టైప్లో సూపర్బేస్ వర్క్ అవుతుంది. ఇది ఏం చేస్తుందంటే డెవలపర్స్ అనే వాళ్ళు ఎస్క్యూఎల్ క్యూరీని టైప్ చేస్తారు, మేనేజ్ ఆథర్ అథెంటికేషన్ని వాడతారు. నార్మల్గా సూపర్బేస్ అనేది నార్మల్గా మనం వాడే మొబైల్ యాప్స్ ప్రతి దాంట్లో వాడుతాం మనం నార్మల్గా. లైక్ వాట్సాప్లో డేటా స్టోర్ చేయాలనుకున్న, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మనం ఒక మెసేజ్ సెండ్ చేస్తున్నాం అంటే ఆ మెసేజ్ ఎంతకి వెళ్తుంది, ఏ టైంలో వెళ్తుంది, అవన్నీ కూడా ఈ సూపర్ బేసెస్గా స్టోర్ చేస్తాం. మన ప్రాజెక్ట్లో మన టాపిక్ని వాడలేదు. నెక్స్ట్ ఈవెంట్. ఈవెంట్ అంటే ఏంటంటే ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్. మనం చేసిన ప్రతి యాక్షన్ ఉంది కదా, సపోజ్ లైక్ ఈ క్లిక్ చేస్తున్నాను ఇందాక పేజ్ నేషన్లో నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను, అదొక ఈవెంట్. ఇక్కడ ఈ ఫ్లెజారియో ఈ రెస్టారెంట్ నేమ్ మీద క్లిక్ చేస్తుంటే అది లోపల ఇంకొక డేటా ఇస్తుంది. సో అదొక ఈవెంట్.
ఈవెంట్ అంటే ఈవెంట్ ఆర్ యాక్షన్స్ దట్ అకర్ ఇన్ ప్రోగ్రామ్. యూజర్ క్లికింగ్ ఏ బటన్, అది కూడా ఏపీఐ, అది కూడా ఒక ఈవెంట్. అండ్ ఏపీఐ రిసీవింగ్ ఏ రిక్వెస్ట్, ఏపీఐ అంటే స్లాష్ ఏపీఐ స్లాష్ రెస్టారెంట్స్. మనం ఇది లోకల్ హోస్ట్కి వెళ్ళి, నేను ప్రజెంట్ లోకల్ హోస్ట్లో మీకు చూపెడుతున్నాను. లోకల్ హోస్ట్లోకి వెళ్ళి స్లాష్ ఏపీఐ స్లాష్ రెస్టారెంట్స్ అని టైప్ చేస్తే మనకి ఒక డేటా వస్తుంది, అది కూడా ఒక ఈవెంటే. ఇంకా డేటాబేస్ క్వెరీ, డేటాబేస్కి క్వెరీ రాసి మన డేటా ఫెచ్ చేస్తాం, అది కూడా ఒక ఈవెంటే. సపోజ్ ఈవెంట్ ఇప్పుడు పేజ్ నేషన్ ఉంది కదా, మనం పేజ్ నేషన్లో క్లిక్ చేస్తున్నాం, ఆన్ క్లిక్. సో అక్కడ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఏపీఐని ఫెచ్ చేస్తున్నాం, స్లాష్ లొకేషన్ అనేది, ఇది ఒక ఈవెంట్. ఫిఫ్త్ ఈజ్ ఈవెంట్ హ్యాండ్లర్. ఈవెంట్ హ్యాండ్లర్ అంటే ఎన్ ఈవెంట్ హ్యాండ్లర్ ఈజ్ ఎ ఫంక్షన్ దట్ రన్స్ వెన్ అవర్ ఈవెంట్ అకర్స్. ఇప్పుడు మనం ఈవెంట్ని క్లిక్ చేస్తున్నాం, క్లిక్ చేయగానే ఏదో చేయాలి కదా, ఒక ఈవెంట్ మన డిస్ప్లే చేస్తుంది, అంటే ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ఈవెంట్ని హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ స్లాష్ లొకేషన్ ఒక ఏపీఐ, ఈ ఏపీఐని హ్యాండిల్ చేస్తుంది యాప్ డాట్ గెట్. ఈ యాప్ డాట్ గెట్ అనేది ఈ ఏపీఐని హ్యాండిల్ చేస్తుంది. అదే మనం క్లిక్ రాసామనుకో, ఆన్ క్లిక్లో వెళ్ళగానే వేరే ఏదో పేజ్ ఓపెన్ అవ్వని, వేరే పేజ్ ఓపెన్ అయినట్టు మనం పెడుతున్నాం అక్కడ. సపోజ్ మన రూట్ ఉంది కదా, ఇక్కడ చూద్దాం, ఇమేజ్ సెర్చ్, యాప్డేట్ పోస్ట్ ఇమేజ్ సెర్చ్ ఉంది కదా, ఇందులో కూడా ఈ స్లాష్ ఇమేజ్ సెర్చ్ అనేది ఒక ఈవెంట్. దీన్ని క్లిక్ చేయగానే యాప్డేట్ పోస్ట్ అనేది ఈవెంట్ హ్యాండ్లర్ చేస్తుంది. మన యాప్డేట్ పోస్ట్ కరెక్ట్గా వర్క్ అవ్వాలంటే మన ఒక ఇమేజ్ని అప్లోడ్ చేయాలి ఫామ్ డేటాలో. ఫామ్ బాడీలోకి వెళ్ళి ఫామ్ డేటాలో అప్లోడ్ డాట్ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. ఇమేజ్ని అప్లోడ్ చేస్తే అది అక్కడ ఆ పర్టికులర్ ఈవెంట్ని రన్ చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ వచ్చేసరికి ఈవెంట్ లూప్. అసలు వాట్ ఈస్ ఈవెంట్ లూప్? ఈవెంట్ లూప్ అంటే ద ఈవెంట్ లూప్ అలౌస్ జావాస్క్రిప్ట్ టు హ్యాండిల్ మల్టిపుల్ టాస్క్స్ అసింక్రోనస్లీ వితౌట్ బ్లాకింగ్ ద మెయిన్ థ్రెడ్. అసింక్రోనస్లీ అంటే ఇప్పుడు ఏదైనా ఈవెంట్ రన్ అవుతున్నప్పుడు ప్యారలల్గా అన్ని ఈవెంట్స్ని రన్ చేస్తుంది ఎసింక్రోనస్గా. సింక్రనస్ అంటే ఆ ఈవెంట్ అయితే కానీ నెక్స్ట్ ఈవెంట్ మనం కంటిన్యూ అవ్వలేము. అదే ఎసింక్రనస్ అయితే ఆ ఈవెంట్ అవ్వకపోతే అది ఎసింక్లో ఉండి నెక్స్ట్ ఈవెంట్ ప్యారలల్గా అవుతున్న ఈవెంట్ని కంటిన్యూ చేస్తుంది. మన ఈవెంట్ లూప్ అనేది ఎక్కడ వాడతామంటే, మనం ఫుడ్లో జస్ట్ ఒక రియల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఒక ఫుడ్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, చేస్తే ఒకసారి మల్టిపుల్ ఆర్డర్స్, జొమాటో అనేది మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది. కానీ మనం కూడా అందులో ఒక ఆర్డర్ పెట్టాం, అంటే మనది కూడా ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది అసింక్రనస్కి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనది ఈవెంట్ లూప్ అని వచ్చింది కదా, ఈవెంట్ లూప్ ఇక్కడ ఈవెంట్ లూప్ వచ్చేసరికి కాన్స్ట్ రెస్టారెంట్స్ ఈక్వల్ టు రెస్టారెంట్ అవైట్ రెస్టారెంట్ కలెక్షన్ డాట్ టు ఫైండ్, ఒక ఫైండ్ మెథడ్, తర్వాత స్కిప్ చేసి లిమిట్ పెట్టి టు యారే. ఇక్కడ ఏం చేస్తుందంటే మాంగోడిబి క్యూరీస్ అనేవి ఎసింక్రనస్గా రన్ అయ్యి ఎలవింగ్ సర్వర్కి మల్టిపుల్ రిక్వెస్ట్. ఇక్కడ స్టార్టింగ్ మనకి రెస్టారెంట్స్ నుండి కలెక్షన్ డేటా తీసుకుంటున్నాం, ఫైండ్ చేస్తుంది. ఫైండ్ చేసిన దాన్ని సార్ట్ చేసి మనకి వద్దనుకున్నవన్నీ స్కిప్ చేస్తున్నాం. ఇంకా లిమిట్, మన పేజ్ లిమిట్ కూడా ఇస్తాం ఇక్కడ. ఇంకా జస్ట్ దాన్ని మొత్తాన్ని టూ ఏరియాలో కన్వర్ట్ చేస్తాం. ఇవన్నీ ఈవెంట్ లూప్ అనేది ఎసింక్రనస్గా ఎఫిషియెంట్గా హ్యాండిల్ చేస్తుంది మనకి. నెక్స్ట్ ఈజ్ అప్లికేషన్ లైఫ్ సైకిల్. బేసికల్లీ అప్లికేషన్ లైఫ్ సైకిల్ అంటే దేర్ ఆర్ 3 స్టెప్స్ ఇన్ ద అప్లికేషన్ లైఫ్ సైకిల్ జనరల్లీ. ఫస్ట్ ఇనిషియలైజేషన్ అంటే యాప్ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఎగ్జిక్యూషన్ అంటే ఈవెంట్ హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ రిక్వెస్ట్ చేస్తుంది. షట్ డౌన్ అంటే స్టాప్ చేస్తుంది. ఇక్కడ మన కోడ్లో మన యాప్ డాట్ లిసన్ అనేది ఈవెంట్ని స్టార్ట్ చేస్తుంది. యాప్ డాట్ లిసన్ మనం కొట్టగానే ఈ మాంగోడిబి కనెక్షన్ని స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేశాక ఆ తర్వాత ఇన్కమింగ్ రిక్వెస్ట్స్ ఉంటాయి కదా, ఏవో ఒక రిక్వెస్ట్స్ ఉంటాయి, ఆ రిక్వెస్ట్ని లిసన్ చేసి మనకి ఇస్తుంది. నెక్స్ట్ 8th టాపిక్ ఇస్ హుక్స్. బేసికలీ హుక్స్ అంటే మన రాసే కోడ్లోనే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, వీటిని హుక్స్ అంటారు. మనం బేసికల్గా యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్ ఇక్కడ లోడింగ్లో వాడాము, ఫ్రంట్ ఎండ్లో వాడాము మామూలుగా. ఓకే, ఒక్క నిమిషం. ఫ్రంట్ ఎండ్లో
హ్మ్. ఇక్కడ కాన్స్ట్ మెనూ ఓపెన్ సెట్ మెనూ ఓపెన్ ఇనిషియల్‌గా ఫాల్స్. ఇదొక యూజ్ స్టేట్. యూజ్ స్టేట్ ఏం చేస్తుందంటే స్టార్టింగ్ మెనూ ఓపెన్ అనేది ఫాల్స్ కింద ఉంది. ఎప్పుడైనా మనం మెనూను ఓపెన్ అని క్లిక్ చేయగానే డైరెక్ట్‌గా ఇది మెనూ ఓపెన్ ట్రూ చేస్తుంది. ట్రూ చేసి ఆ మెనూ ఓపెన్‌తో ఉన్న ఫంక్షన్ హ్యాండిలర్ ఏ ఫంక్షన్ అయితే ఉందో ఆ ఫంక్షన్‌లో ఉన్న ఫంక్షన్ అనేది ఆ ఫంక్షన్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఈస్ ట్రిగ్గర్. ట్రిగ్గర్ అంటే బేసికల్‌గా మన డేటాబేస్‌లో ఏదైనా కోడ్‌ని ఆటోమేటిక్‌గా ఇన్సర్ట్ అయినప్పుడు, డిలీట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా ఈవెంట్ అక్కర్ అవుతుంది. ట్రిగ్గర్ a database functions that run automatically whenever event occurs. లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. మనం మామూలుగా ఒక క్రియేట్ కలెక్షన్ చేస్తాం. క్రియేట్ కలెక్షన్ చేశాక మనం ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్, యూ కెన్ అప్డేట్. ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ ఎ న్యూ డేటా, వీ కెన్ ఇన్సర్ట్ ద న్యూ డేటా. నెక్స్ట్ ఈస్ కాల్ బ్యాక్. మన అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం చేసిన ఫంక్షన్ అంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఈస్ నథింగ్ బట్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇస్ a function passed as an argument to another function and executed later. ఇక్కడ మనం చూస్తే కాన్స్ట్ రిజల్ట్ ఈక్వల్ టు await కలెక్షన్ డాట్ ఫైండ్ రెస్టారెంట్స్ అని ఫైండ్ చేసాం. ఇక్కడ మనం టాప్ క్యూజన్ అనే ఒక పారామీటర్ని పాస్ చేసాం. ఈ ఫంక్షన్లో ఉన్న ఇంకో ఫంక్షన్ని పారామీటర్గా పంపిస్తే అది కాల్ బ్యాక్ ఫంక్షన్. సో ఇప్పుడు టాప్ క్యూజన్ అనేది ఫంక్షన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ మన టాప్ క్యూజన్ అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది. సో ఇందులో ఏముంది? ఫుడ్ డిటెక్షన్ రిజల్ట్ అని ఉంది. ఆ రిజల్ట్‌లో ఉన్న ఫుడ్‌ని సార్ట్ చేసి నార్మల్ స్లైడ్స్ చేసి మ్యాప్‌లో పంపిస్తున్నాం, మనకు ఫిల్టర్ చేస్తున్నాం ఇక్కడ. ఒకవేళ లెంత్ గాని 0 ఉంటే న్యూ క్యూజన్స్ అని పెడుతున్నాం. అదే లెంత్ 0 కాకపోతే మనం ఆ క్యూజన్స్‌ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇది కాల్ బ్యాక్ ఫంక్షన్. జనరల్‌గా ఫ్రంట్ ఎండ్‌లో చూసుకుంటే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇది హోమ్ పేజ్. హోమ్ పేజ్ క్లిక్ చేయగానే రెస్టారెంట్స్ ఉన్నాయో లేదో చూస్తది. చూసినంటే మనం ఇది ఇంకో క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేయగానే ఇందులో డేటా వెళ్తుంది. ఇందులో వ్యూ మెనూ అనేది ఇంకో ఫంక్షన్. ఈ వ్యూ మెనూ కొట్టగానే మనకి ఇలాగ డేటాబేస్‌లో ఉన్న డేటా ఇలాగ జొమాటో లైన్‌లోకి తీసుకెళ్ళి మనకి ఇలాగ ఇస్తుంది. సో కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫంక్షన్‌లో ఇంకో ఫంక్షన్‌ని పారామీటర్‌గా పంపిస్తే దట్ ఈస్ కాల్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్. నెక్స్ట్ రిజిస్టర్, సబ్స్క్రైబ్, అన్‌రిజిస్టర్, అన్‌సబ్స్క్రైబ్ అంటే ఏమి లేదు. సబ్స్క్రైబ్ అంటే ఒక ఒక ఈవెంట్ లిజనర్‌ని రిజిస్టర్ చేయడం. అన్‌సబ్స్క్రైబ్ అంటే అదే లిజనర్‌ని రిమూవ్ చేయడం. మనం రాసిన దీంట్లో ఇనిషియల్‌గా ఏపీఐ స్లాష్ రెస్టారెంట్స్ అని రాసి ఎసింక్ రిక్వెస్ట్ రెస్పాన్స్ అని రాసి ఒకటి రాసాం కదా! ఇది మనం ఈ ఏపీఐని రిజిస్టర్ చేస్తున్నాం. ఎప్పుడైనా వెనెవర్ సర్వర్ గాని స్టార్ట్ అయిన వెంటనే ఆ రూట్‌ని సబ్స్క్రైబ్ చేస్తుంది. మనం అన్‌సబ్స్క్రైబ్ కావాలంటే మనం క్లోజ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ రూట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఓవర్‌వ్యూ ఆన్ ద టాపిక్స్ we covered. Thank you.